హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1 minute రెసిపీ. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ మిర్చి బజ్జీ. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా చేయడం. 1 కప్ శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఇంకా పసుపు వేసి వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. శనగపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. అందులో కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మనం కొన్ని మిర్చీలు తీసుకోవాలి. మనకు ఎన్నైతే బజ్జీలు కావాలంటున్నో అన్ని మిర్చీలు తీసుకొని దాన్ని ఇలా కట్ చేయాలి. స్ట్రైట్గా కట్ చేసి అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసివేయాలి. ఇలా అన్ని మిర్చీస్కి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ కూడా వేయాలి. ఇలా వేసి మెల్ట్ అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీలన్నీ అందులో డిప్ అయ్యేలాగా చూసుకోవాలి. దీనివల్ల మిర్చికి ఉన్న స్పైసీనెస్ తగ్గిపోతుంది. సో ఆ తర్వాత ఒక్కొక్క మిర్చి తీసుకుంటూ పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేయాలి డీప్ ఫ్రై కోసం. హై ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్. ఇలా అన్ని మిర్చీస్ని ఇలానే పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేయాలి. ఇలా ఒక్కొక్క మిర్చిని డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేయాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకొని అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. ఇలా వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూస్తూ ఉండాలి అలాగే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ.